దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుని నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి చెప్తుండగా నాకు వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని, వాక్యంకు లోబడి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమకరంగా జీవించుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రిలారా మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీ చెరువులోనికి మీతోని వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. ప్రిలారా, మరి ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా, మరి లేఖనాలను ఏది మాట్లాడినా లేఖనాలను చూయించి లేఖనాలను బట్టి క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. ప్రియులారా, మరి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి మృతులలో నుండి లేవపబడిన మరి క్రీస్తు ఆయన చేరుటకు మీరు ఆయన ద్వారా దేని విషయంలో మృతులైతిరి అనే అంశము. పిల్లరా, మరి ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో మృతులలో నుండి లేపబడిన క్రీస్తు వేరొకని చేరుటకు మనం దేని విషయంలో మృతులు అవ్వాలి అనే అంశము. ఈ అంశము మరి నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఈ అంశమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శతాబ్దంలో మరి యూదులతో లేక ఇజ్రాయేలీలతో మరి చూడండి, ఇజ్రాయేలీలో నుండి క్రీస్తు యొద్దకు వచ్చి క్రీస్తును విశ్వసించి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు చెప్తున్న మరియు అనుసరిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అపొస్తలుడైన పౌలు గారు నాటి కాలంలో ఉన్న యూదులను మరి యూదులలో నుండి క్రీస్తును విశ్వసించిన వారికి చెప్తున్న సంగతులు. పిల్లరా, మరి చూడండి పిల్లరా, మరి యూదులలో నుండి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలులో నుండి క్రీస్తును విశ్వసించి క్రీస్తు యొద్దకు వచ్చి మాకు క్రీస్తు కావాలి, మాకు ధర్మశాస్త్రం కావాలి, మాకు క్రీస్తు కావాలి, మాకు ధర్మశాస్త్రం కావాలి అని చెప్తున్న పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు గారు మరి మీకు క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలి అంటే మీరు వ్యభిచారులైతారు. మరి చూడండి పిల్లరా, మీరు వ్యభిచారులైతారు. మరి ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడితేనే కదా మీరు క్రీస్తులోనికి వచ్చింది. ఇంకా మీరు మాకు క్రీస్తు కావాలి, మాకు ధర్మశాస్త్రం కావాలి అని ఎలా అంటున్నారు? అలా మీరు వివరిస్తే మీరు వ్యభిచారులైతారు అని ఈ సందర్భంను బట్టి ఈ వాక్యం చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే మరి దీని గురించి మనం నేర్చుకోవాల్సిందేంది? క్రీస్తునందు అన్యజనులైన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులమైన మనము మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మనం కూడా మాకు క్రీస్తు కావాలి, మాకు ధర్మశాస్త్రం కావాలి అంటున్నామా? మనం కూడా ఏమవుతాము అని మనం ఈ లేఖనాల ద్వారా మనము ఈ అంశం ద్వారా చాలా కొన్ని సంగతులు నేర్చుకుందాం పిల్లారా. ఈ సంగతులు నేర్చుకుంటూ మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు అనుసరించారు, మరి ధర్మశాస్త్రం దేని గురించి తెలియజేస్తుంది, ధర్మశాస్త్రం లేకుంటే పాపము మృతము, మరి ధర్మశాస్త్రము మరి ఏం చేస్తుంది, అందరినీ పాపములో బంధిస్తుందనే అంశాలు కొని నేర్చుకుందాం పిల్లారా లేఖనానుసారంగా. మరి లేఖనాలు చదువుకున్నట్లయితే పిల్లారా, రోమీలా రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం పిల్లారా. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు వేరొకని చేరుటకు
మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. చూడండి బ్రదరా, మీరు దేని ద్వారా? మరి యేసుక్రీస్తు శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయంలో మృతులైతిరి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి సందర్భమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శతాబ్ద కాలంలో మరి యూదులలో నుండి లేకుంటే ఇజ్రాయేలులో నుండి క్రీస్తును విశ్వసించి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు చెప్తున్న అనుసరిస్తున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు గారు నాటి కాలంలో యూదులలో నుండి క్రీస్తును విశ్వసించిన వారికి చెప్తున్న సంగతి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే మీకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి, ఏదో ఒకటి తేల్చండి. మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కూడా కావాలి అంటే మీరు వ్యభిచారులు అవుతారు. ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే కానీ క్రీస్తు అను వేరొకరిని చేరగలరు. మీరు క్రీస్తును అను వేరొకని చేరుటకు మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. పిల్లారా, మరి క్రైస్తవులమైన మనము, అన్యజనులైన మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రైస్తవులమయ్యాము. మన విషయంలో ఆలోచన చేయండి. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగిన నాటి యూదులు లేకుంటే ఇజ్రాయేలీలు, మరి అపోస్తలుడైన పౌలు గారు ఇలా చెప్తున్నాడు వారితో, మీరు ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే కానీ క్రీస్తు అను వేరొకరిని చేరగలరు అని హెచ్చరిస్తే, ఏమీ లేని మనము అన్యజనులైన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులైన మనము, మరి అన్యజనులైన మనము, ఇప్పుడు క్రైస్తవులమైన మనము మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి అని చెప్పుట సమంజసమా? ఇది సాధ్యమా? ఒకవేళ క్రైస్తవులైన మనము మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి అని చెప్తే మనం కూడా ఏమవుతామో మీకు తెలుసా? ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న యూదులలో ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడో కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే, యూదులు ధర్మశాస్త్రము అనే భర్త బ్రతికి ఉన్నంత కాలము వారు ధర్మశాస్త్రమునకు లోబడి జీవించాలి. ధర్మశాస్త్రము అనే భర్త చనిపోతేనే కానీ క్రీస్తు అను వేరొకరిని చేరగలము. నాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి అని అంటే నీవు వ్యభిచారి అవుతావు అని జాగ్రత్త. చూడండి, అని ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగిన నాటి ఇజ్రాయేలీలతో లేక యూదులతో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లారా. ఈ సత్యాన్ని తెలియపరిచే లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. చూడండి పిల్లారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వం చేయనని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగి నేను మీతో మాట్లాడుతానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగి మీతో మాట్లాడుచున్నాను అంటూ, మరి భర్త చనిపోయిన ఎడల భర్త విషయంలో ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. మరి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడ్డది. 2-3 వచనాలు చదువుకున్నట్టే, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును అంటూ, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొకని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని వ్యభిచారిణి కాకపోవును అంటూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 9వ వచనంలో దీని విషయంలో మాట్లాడుతున్నాడు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలమే బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభునందే మాత్రమే ప్రేమ చేసుకోవాలని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి భర్త అనే విషయంలో దేని గురించి? ధర్మశాస్త్రం గురించి. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీయుల గురించి ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారు ధర్మశాస్త్రంకు లోబడి ఉండాలి. మరి ధర్మశాస్త్రము లోబడి ఉండాలి. మరి క్రీస్తు అని వేరొకరిని చేరుటకు ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే మీరు క్రీస్తు యొద్దకు చేరగలరు అని అపోస్తలుడైన పౌలు గారు మరి ఎంత చక్కగా వారికి విడమరిచి చెప్తున్నాడు.
చూడండి పిల్లలు, భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొకరిని చేరిన యెడల వ్యభిచారిణి అనబడును. అంటే చూడండి పిల్లరా, భర్త గల స్త్రీ నాకు భర్త కావాలి, వేరొక పురుషుడు కావాలంటే కుదరదు. అలా భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని కావాలి అంటే ఆమె వ్యభిచారిణి అవును అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. భర్త గల స్త్రీ నాకు భర్త ఉన్నాడు, వేరొక పురుషుడు ఉన్నాడు అంటే కుదురుతుందా? అలా అంటే ఆమె వ్యభిచారిణి అనబడును. అందుకోసమే మరి కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు యూదులతో ఈ సంగతి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఏ సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు వారితో చెప్పాడు అనే సంగతులు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం పిల్లారా. కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న యూదులు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన యూదులతో చెప్తున్న మాటలు చూడండి పిల్లరా. మరి ఏమని చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకు మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఇప్పటి వరకు మనము ధర్మశాస్త్రమునకు లోబడి జీవించాము. ఇప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చాము. క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము దేని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకు మీరును ఆయన శరీరము ద్వారా మరి ధర్మశాస్త్రము విషయంలో మృతులు అని చెప్తున్నాడు. మనం ఆలోచన చేయాలి. లేఖనాలు పరిశీలన చేసినట్లయితే పిల్లరా, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి అంటూ చెప్తున్నాడు పిల్లరా. మరికొన్ని మనము ప్రశ్నలు వేసుకున్నట్లయితే, మరి ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు? యూదులలో నుండి క్రీస్తుని నమ్ముకున్న వారితో చెప్తున్నాడా, లేక అన్యజనులలో నుండి క్రీస్తును నమ్ముకున్న వారితో చెప్తున్నాడా? అంటే చూడండి, మనం ఆలోచన చేయాలి, ఎవరితో చెప్తున్నాడు? మరి ఎవరికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది అనేది ఇంకొక ప్రశ్నలు వేసుకున్నట్లయితే, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్ర విషయంలో ఎవరు మృతులు కావాలి? ధర్మశాస్త్ర విషయంలో ఎందుకు మృతులు కావాలి? మరి క్రీస్తు వద్దకు రావాలంటే ఇజ్రాయేలీలు దేని విషయంలో మృతులు అవ్వాలి? మరి ధర్మశాస్త్రం విషయంలో మృతులు కాని ఇజ్రాయేలీలకు క్రీస్తు వద్దకు రాని ఇజ్రాయేలీలకు రక్షణ ఉన్నదా? క్రీస్తు వద్దకు రావాలంటే ఇజ్రాయేలీలు తప్పనిసరి ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాలి. చూడండి ప్రియులారా, ఒకప్పుడు మనము అన్యజనులైన మనము ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉండలేదు. మనకు ధర్మశాస్త్రం మనకు ఇయ్యబడి ఉన్న అన్యజనులైన మనకు ఇయ్యబడి ఉండలేదు. మనము క్రీస్తు యొద్దకు రావాలంటే మనము ధర్మశాస్త్ర విషయంలో మృతులవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అన్యజనులు ధర్మశాస్త్రం కలిగిన వారు కలిగి లేరు. ధర్మశాస్త్రము అన్యజనులు కలిగి లేరు కనుక ధర్మశాస్త్రము లేని అన్యజనులు ధర్మశాస్త్ర విషయంలో మృతులవ్వాలంటే ఏంటి? చూడండి, మనం ఆలోచన చేయాలి. ఏంటి? అన్యజనులుగా ఉన్న మనము క్రీస్తు దగ్గరకు వచ్చి మనము క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తు ధర్మశాస్త్రము అనగా కొత్త నిబంధన, అనగా ఆత్మ యొక్క నియమము అనుసరించి జీవించాలి. వారముగా ఉన్నాము, కానీ ఇజ్రాయేలీలే అనుసరించని ధర్మశాస్త్రము అన్యజనుల నుండి మనము క్రీస్తు నమ్ముకున్న మనకు అవసరమా? మనకు కావాలా? చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నది వాక్యం. ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మరి ఇజ్రాయేలీలే క్రీస్తు వద్దకు రావాలంటే తప్పనిసరిగా ధర్మశాస్త్ర విషయంలో మృతులు అవ్వాల్సిన కాలము. మరి మృతులు అవ్వాల్సిన ఈ కాలంలో నాకు ధర్మశాస్త్రము ఉంది అని క్రైస్తవుడిగా నీవు చెప్పుకోవడములో ఏమైనా అర్థముందా? మనకు ఇది సమంజసమా? ఆలోచన చేయాలి. ఇప్పుడు అన్యజనులైన మనము క్రీస్తు యొద్దకు వచ్చి క్రైస్తవులమైన మనకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి అనడంలో
మరి అది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు అది వాస్తవము ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, ఎవరు అనుసరించారా, అతిక్రమించారా అనేది మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్ర విషయంలో ఇజ్రాయేలీలో మృతులు అవ్వాలి అని అపొస్తలుడైన పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? అన్యజనుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితోనా, లేక యూదులలో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితోనా? మరి ఇజ్రాయేలీలో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారితోనే. ఎందుకంటే ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు ఇవ్వబడినది కాబట్టి ఈ సత్యాన్ని లేఖనాల వెలుగులో మనం పరిశీలన చేద్దాం. చూడండి, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది అని మా లేఖనాలను మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు ఇవ్వబడి ఉన్నది. లేఖనాలు చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడ్డది, వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రము మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధాన అర్చనార్చారాధులు వాగ్దానములు వీరివి. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. ఈయన సర్వాధికారి అయి ఉండి దేవుడై నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు, ఆమెన్ అంటూ ఇంకా ఏమని చెప్తున్నది? మొదటి దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. లేఖనాలు చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకున్నట్లయితే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయం అధికమే. మొదటి దేవోక్తులు యూదుల పరం చేయబడి ఉన్నది అని చూడండి, యూదుల పరం చేయబడ్డది. మరి ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడతారు. మరి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. మరి వారు అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు అంటున్నాడు. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారా, నీతిమంతులుగా ఎంచబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డది, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులు అవుతారు. అందుకోసమే ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే రాయిచున్నాడు. చూడండి, ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఇంకా అంతేకాదు, మనం ఆలోచించినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతునికి నియమించబడలేదు ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని ఎరుగుదము. ధర్మశాస్త్రము మేలైనది, నీతిగలది అని చెప్తున్నాడు అంటూ లేవియా ఖండంలో 18వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది. మరి నా కట్టడలు నా విధులను ఆచరించాలని, మీరు నా కట్టడలు నా విధులను ఆచరించవలను, వాటిని గైకొని వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, దాన్ని అనుసరించాలి, అతిక్రమించకూడదని చెప్తున్నాడు. అందుకోసమే అతిక్రమిస్తే ఏమవుతారో, శాపగ్రస్తులు అవుతారా అని లేఖనాలు చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినది విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అని చెప్తున్నాడు పిల్లరా. ధర్మశాస్త్రం చూడు, ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు అంటున్నాడు. మరి ధర్మశాస్త్రము అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడుదురు. అంతేంటి, ధర్మశాస్త్రము అతిక్రమించితే శాపగ్రస్తులు అవుతారు అని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలు చూసుకుందాం. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం 15వ వచనంలో చదువుకున్నట్లయితే పిల్లరా, నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలు నీవు అనుసరించి నడుచుకునవాలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములో నీకు సంభవించును. నేను నీకు చెప్తున్నాను, ఆ వినకుంటే ఈ శాపములు నీకు సంభవించును అని నేను చెప్తున్నానని యెహోవా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనంలో, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. చూడండి పిల్లరా, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలకు చెప్తున్న మాట సంగతులు ఇవి. నువ్వు వినాలి, వినకుంటే శాపగ్రస్తుడు అవుతావు అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ ఖండం 27వ అధ్యాయం 26వ వచనంలో, ఈ విధి సంభవించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను.
చూడండి పిల్లలు, ధర్మశాస్త్రం ఎలాంటిది, అతిక్రమిస్తే ఏమవుతారు, మరి అనుసరిస్తే నీతిమంతులు అవుతారు అని చెప్తున్నాడు. ఇంకా యాకోబు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూడండి పిల్లలు, ధర్మశాస్త్రము ఒక్కటి తప్పిపోతే అన్ని విషయంలో అపరాధి అవుతాడని చెప్తున్నది. అందుకోసమే చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే అలాగైతే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా? చూడండి, రోమిలో రాసిన పత్రికలో పౌలు గారు రోమ సంఘంతో అలాగైతే ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి గ్రీసులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాము. చూడండి, ఎవరైనా సరే ధర్మశాస్త్రం అతిక్రమించారు, వారి మీద ఇంతకుముందే దోషారోపణ చేసి ఉన్నాము అని చెప్తున్నాడు. రోమిలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చూడండి, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపమనగా ఎట్టిదో తెలియపరుస్తుంది, పాపం యొక్క పరిమాణం తెలియజేస్తుంది. చూడండి, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం అతిక్రమించారు. ఇజ్రాయేలీలు మరి అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు అనే కొన్ని లేఖనాలు చూసుకుందాం పిల్లరా. యోహాను సువార్తలో 7వ అధ్యాయం 19వ వచనంలో యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు ఎందుకు నన్ను చంపవెతుకుతున్నారు? నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని సంగతులు చెప్తున్నానంటే మీరు ఎందుకు నన్ను చంపవెతుకుతున్నారు అని చెప్తున్నాడు. 7వ అధ్యాయం 19వ వచనం, మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ధర్మశాస్త్రమును గైకొనడు, మీరెందుకు నన్ను చూచుచున్నారని వారితో చెప్పాను. మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించండి, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు, మరి అతిక్రమిస్తున్నారు అని చెప్తున్నాడు పిల్లల. అపొస్తల కార్యము, ఇంకా ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడ్డది? అపొస్తల కార్యం 7వ అధ్యాయం 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. ధర్మశాస్త్రం పొందారు కానీ ధర్మశాస్త్రం మీరు దాన్ని గైకొంటలేరు, దాన్ని అనుసరిస్తలేరు. అందుకోసమే ఇర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయం 19వ వచనం, భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రము విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను అని ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్లతో ఇర్మీయా ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. చూడండి బ్రదర్, అంతేకాదు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథములు 12వ అధ్యాయం 1వ వచనము, రేబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడు ఇజ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి అని రాయబడ్డది. ధర్మశాస్త్రము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది, వారు అతిక్రమించారు అని చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు కానీ విధులు కానీ ధర్మశాస్త్రమును కానీ ధర్మమందు దేనిని కానీ అనుసరింపక ఉన్నారు. చూడండి పిల్లలు, ఎంత మాటలు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చారు, వారు అనుసరించారా, అతిక్రమించారంటే అనుసరించలేరు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలైనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములు చెప్పుట మోసము చేయు యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. చూడండి ఎంత వ్యతిరేకంగా అనుసరించారు. మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వబడ్డే, ధర్మశాస్త్రం అంటే అనుసరించారు, అతిక్రమించారు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియకు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండునట్లు హృదయమును కురువిందు వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చెను. చూడండి, వారు ఏం చేశారట, వారి మనసులు కఠినపరుచుకున్నారట. చూడండి పిల్ల, మరి ఎవరికి ఇచ్చారు ధర్మశాస్త్రం ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకి ఇచ్చారు. అనుసరించారా, అతిక్రమించారని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అందుకోసమే లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. వారి మీదకి ఉగ్రత దేవుడు వారి మీదకి పంపించాడు ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు.
మరి ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రము లేకుంటే ఏమవుతుంది? అతిక్రమము లేకపోవునట. రోమీయులకు రాసిన పత్రిక 4:15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రం లేకుంటే అతిక్రమం అనేది లేకపోవును. మరి లేఖనాలు చెప్తున్నాం పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 7:9 ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చినట. పౌలు గారు చెప్తున్నాడు, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ, పౌలు గారు చెప్తున్నాడు, ఒకనాడు ధర్మశాస్త్రం లేకుండా నేను జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమున మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతిని అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:13 ధర్మశాస్త్రము వచ్చిన దానిక పాపం లోకంలో ఉండేను. చూడండి, మరి ధర్మశాస్త్రము రాకము పాపము లోకంలో ఉండేను కానీ పాపం ఆరోపింపబడలేదు. ఎప్పుడు ఆరోపింపబడ్డది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ఏలయనగా రోమీయులకు రాసిన పత్రిక 5:13 ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దానిక పాపం లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. ఎప్పుడు ఆరోపింపబడ్డది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ఇది చేస్తే తప్పు, ఇది చేయకూడదు అని చెప్పింది, ఆరోపింపబడ్డది. ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు, దాన్ని అనుసరిస్తే నీతిమంతులైతారు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది మృతము. రోమీయులకు రాసిన పత్రిక 7:8-10 అయితే పాపమునకు ఏతు చేసుకుని సకల విధములైన దురాశలు నాయందు పుట్టించెను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రం వలనైతే పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకములై ఉండెను అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7:5 ఏలయనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. మరి అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించినట్టున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:20 మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఏలాగు ఏలెనో. చూడండి, పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో. అందుకోసమే మరి పాపము ఎందులో ఉంది? పాపానికి బలం ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో. మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 మరి 55-57 ఏమని రాయబడ్డది? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణము ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే లేఖనమును అందరినీ పాపములో బంధించిందట. చూడండి పిల్లరా, లేఖనము అందరినీ పాపములో బంధించింది. ఎందుకు బంధించింది? ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3:22 రాయబడ్డది. మరి లేఖనము అందరినీ పాపములో బంధించింది. యేసు క్రీస్తు నందల విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. చూడండి, యేసుక్రీస్తు నందు విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. అందుకోసమే చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. ధర్మశాస్త్రం ఒక చెర, పాపం అనే చెర. ఆ పాపాన్ని మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అందుకోసమే ధర్మశాస్త్రం అనే విషయంలో మృతులైతేనే మీరు క్రీస్తు యొద్దకు చేరగలరు. మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే కుదరదు అంటున్నాడు. చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రంలో వారైతే గలతీయులకు రాసిన పత్రిక 3:23 విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబోడు లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలింబించే వారముగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రం లోనైన వారమైతిమి. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా.
చూడండి, ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడ్డది. తామే భ్రష్టత్వమునకు దాసులమై ఉండి అట్టివారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. చూడండి పిల్లారా, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు జీవించిన కాలంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకోసమే ప్రియులారా, మనం ఇంతవరకు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మళ్ళొచ్చే వారం కొన్ని సంగతులు నేర్చుకుందాం. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ధర్మశాస్త్ర విషయంలో ఎవరు ముద్దులు కావాలి. చూడండి, ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలతో పౌలు గారు, మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే క్రీస్తును వేరొకరిని చేరగలరు, లేకుంటే మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే మీరు వ్యభిచారులైతారు. చూడండి పిల్లరా, మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలతో మరి యూదులతో అపోస్తలుడైన పౌలు గారు వారితో చెప్తున్న సంగతులు చూడండి. మృతులలో నుండి మీరు వేరొకరిని మృతులలో నుండి చూడండి పిల్లరా, మృతులలో నుండి మీరు మరి వేరొకరిని చేరాలంటే మీరు ధర్మశాస్త్రం విషయంలో మృతులు కావాలి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా, మరి ఎవరితో చెప్తున్నాడు సంగతి, ఏ సందర్భంలో చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి శతాబ్ద కాలంలో యూదులలో నుండి లేకుంటే ఇజ్రాయేలీలలో నుండి మరి క్రీస్తును విశ్వసించి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు చెప్తున్న మరియు అనుసరిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అపోస్తలుడైన పౌలు గారు ఆనాటి కాలంలో యూదులలో నుండి క్రీస్తును విశ్వసించిన వారితో చెప్తున్న సంగతులు ఇప్పుడు మనము అన్యజనులైన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులమైన మనము, మరి మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే మరి అది సాధ్యమా? అది సాధ్యపడే పరిస్థితేనా? అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు ఇజ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే క్రీస్తు యొద్దకు చేరగలరు, లేకుంటే మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలంటే మీరు వ్యభిచారులైతారు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఏమీ లేని అన్యజనులైన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులమని పిలువబడుతున్న మనము, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం కూడా మాకు ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి అంటే మనం ఏమవుతాము ఆలోచన చేయండి. అందుకోసమే పిల్లారా, మనము ఈరోజు ఏం నేర్చుకున్నాము? ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడ్డది? ఒకనాడు దేవుని జనాంగం మన ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. మరి ధర్మశాస్త్రము ఏంటిది? ధర్మశాస్త్రము నీతి గలది, అనుసరించే నీతిమంతులైతారు, అతిక్రమించే శాపగ్రస్తులైతారు. మరి ఎవరైనా మరి ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఇజ్రాయేలు ధర్మశాస్త్రము అనుసరించారా, అతిక్రమించారంటే వారు ధర్మశాస్త్రము అతిక్రమించారు. అందుకోసమే వారి మీదకి కోపము, ఉగ్రత అనేది మరి పంపబడ్డది. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అతిక్రమించారు, శాపగ్రస్తులయ్యారు, లేఖనం అందరినీ పాపంలో బంధించింది. మరొచ్చే పాఠంలో మరి ధర్మశాస్త్రము విషయంలో మృతులుగా అయితేనే కానీ క్రీస్తునద్దకు చేరగలము అనే సంగతులు, ఇంకా కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం పిల్లరా. మరి ఈరోజు మనము మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకు మీరు ఆయన శరీరం ద్వారా దేని విషయంలో మృతులు కావాలి, ధర్మశాస్త్ర విషయంలో మృతులు కావాలి అని కొన్ని సంగతులు నేర్చుకున్నాం పిల్లరా. మరి పిల్లరా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. ఇలా వాక్యాన్ని ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకుంటే అద్భుతం పిల్లరా. వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకొని ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, అనుసరించారా, అతిక్రమిస్తే ఏమవుతారు, శాపగ్రస్తులు అవుతారు, అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, ఇలాంటి అనేకమైన సంగతులు అద్భుతంగా బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు మనము ఆత్మ సంబంధమైన సంగతులతో నేర్చుకుని ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ అనేకులకు సువార్తను ప్రకటించాలి. వాక్యం నేర్చుకోవాలి. ముందు వాక్యం మనం నేర్చుకొని దాన్ని అర్థం చేసుకొని మన ఆత్మీయ స్థితిని అభివృద్ధి పొందించుకోవాలి. అందుకోసమే పిల్లరా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి అనేకమైన భాగాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మళ్ళీ చెప్పుదారము మిగతా సంగతులు నేర్చుకుందాం పిల్లరా. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి
మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో మరి ధర్మశాస్త్ర విషయంలో మృతులైతేనే క్రీస్తు అనే వేరొకరిని చేరగలము, మరి మాకు ధర్మశాస్త్రం కావాలి క్రీస్తు కావాలంటే వ్యభిచారులు అవుతారు అని అపొస్తలుడైన పౌలు గారు మరి వారితో చెప్తున్న సంగతులు కొన్ని నేర్చుకున్నాం నాయన. విన్న సంగతులు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ, BW అకాడమీ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.